తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుతాను. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచేదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగా. దేవుడు మనకి అద్భుతమైన వాక్యం ఇస్తున్నాడు. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను అంటున్నాను. దేవుడు మన ఎడల ఎంత కోపగించుకున్నా, మనం ఎంత శిక్షింపబడినా మరలా దేవుడు మనల్ని హత్తుకుంటాడు. ప్రభువా ప్రభువా అని ఆయన వేడుకుని మనం క్షమాపణ అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను అంటున్నాడు. ఆయన ఏర్పరచుకున్న జనమును ఒకవేళ ఆయనకి విరోధముగా నడిచినప్పటికీ, ఒకవేళ ఆయనకి కోపం తెప్పించినప్పటికీ మరలా వారు పశ్చాత్తాపడి ఆయన పాదాలు ఎద్దపడి వేడుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడని వాక్యంలో మనం గ్రహించగలుగుతున్నాం. సమాధానాన్ని మనకి కలుగు చేస్తానని ఇక్కడ నిబంధన చేస్తానంటున్నాడు. అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును అంటున్నాడు. మనకిను ఆయనకు నిత్య నిబంధనగా ఉంటుందట. ఆయన ఇచ్చే సమాధానార్థమైన నిబంధన దేవునికిని మనకిని నిత్య నిబంధనగా ఉండును అని తెలియజేస్తున్నాడు. నేను వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపచేసేదను అంటున్నాడు. మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు, మనల్ని విస్తరింపచేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన కృప ఉంటేనే మనం స్థిరపడతాము, విస్తరింపబడతాము. వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచేదను అంటున్నాడు. మన మధ్య ఆయన పరిశుద్ధ స్థలాన్ని నిత్యము ఉంచుతానంట. ఆయన పరిశుద్ధ స్థలం అంటే ఆయనే మనతో ఉంటాడు. ఎక్కడ 2-3 చేరి నా నామమున కూడి ఇందులో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మన మధ్య ఉంటాడు. ఆయన మన మధ్య ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు, ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఆజ్ఞకి లోబడినప్పుడు మనల్ని ఆయన కృపలో నడిపిస్తూ ఉంటాడు. మన మధ్య ఉంటాడు. ఆయన మన మధ్య సంచరిస్తూ ఉంటాడు. పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచేదని ఉంటున్నాడు. నా పరిశుద్ధ స్థలమును వారితో నిత్యము ఉంచేదని ఉంటున్నాడు. మనం ఆయన కృపలో మనం ఉండినప్పుడు, ఆయన చిత్తంలో మనం ఉండినప్పుడు, ఆయన బిడలముగా మనం జీవించినప్పుడు ఆయన పరిశుద్ధ స్థలమును మనతో నిత్యము ఉంచేదని ఉంటున్నాడు. నా మందిరమును వారికి పైగా ఉంచేదని ఉంటున్నాడు. ఇశ్రాయేలీయులకు మేఘముగా ఆయన పైగా ఉన్నాడు కదా. వాడు నడిచినంత కాలము, వారు అరణ్యంలో సంచరించిన కాలము వారికి పైగా మేఘము వారిని ఆవరించి ఉన్నది. నా మందిరమును వారికి పైగా ఉంచేదను అంటున్నాడు. ఆయన మందిరం అంటే ఆయన నివాసమే. ఆ మేఘములో ఉండి ఆయన నడిపిస్తూ ఉండేవారు వాళ్ళు. ఆయన నివాసమే, ఆయన మందిరం అంటే ఆయన నివాసమే. మన హృదయాన్ని కూడా ఆయన నివాసంగా కోరుకుంటున్నాడు. మనము ఆయన మందిరముగా చేసుకునే వారంగా ఉన్నాం. కాబట్టి మన దేవుడు మన ఎడల ఎంతో జాలి చూపించి, మనం ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు ఆయనకి కోపం పుట్టించినా మన ఎడల జాలిపడి ప్రభువా ప్రభువా అని ఇశ్రాయేలీయులు వేడుకున్నప్పుడు, మరలా వేడుకున్నప్పుడు వారిని ఎలా క్షమించి వారిని ఎలా ఆదరించేవాడు, మనల్ని కూడా అలాగే క్షమిస్తాడు, ఆదరిస్తాడు. ఆయన నివాస స్థలమును మన మధ్య ఉంచుతాడు. ఆయన మన మీద మందిరముగా ఉంటాడు. ఆయన మన మధ్య ఉంటాడు. సమాధానార్థమైన నిబంధన చేస్తానంటున్నాడు ఇక్కడ. ఆయనకి మనకు మధ్యలో అది నిత్య నిబంధనగా ఉండునంటున్నాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనకి సమాధానముగా పంపాడు. తండ్రి అయిన దేవునికి మనకి మధ్యవర్తిగా ఆయనను సమాధానం ప్రకటించడానికి ఈ లోకమునకు పంపాడు. ఆయన అనుసరించినప్పుడు మనము దేవుని బిడలముగా జీవిస్తాము. నిత్య నిబంధనగా మన దేవుడు మనకి యేసుక్రీస్తు ప్రభు వారిని నిత్య నిబంధనగా చేశాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి మాటలను విందాము, ఆయన సేవిద్దాము. తండ్రికి మనకి ఆయన నిత్య నిబంధనగా ఉన్న దేవుణ్ణి మనము ఆరాధించినప్పుడు తండ్రి మహిమపరచబడతాడు. తండ్రి ఎల్లవేళలా మనతో ఉంటానని ఇక్కడ తెలియచేస్తున్నాడు ఈ వాక్యాలు. కాబట్టి ఆయనను మనము సేవిద్దాం, ఆయనకి ఇష్టమైన బిడలాగా మనము జీవిద్దాం, ఆయనను సంతోష పెడదాం. ఆయన దుఃఖపరిచే వారంగా మనం ఉండకూడదు. ఆయన సంతోషపడదాము. ఆయనతో మనం ఉండినప్పుడు మనతో ఆయన సంతోషిస్తాడు. సమాధానార్థమైన నిబంధన మనకి చేసి మనకి ఎల్లవేళలా సమాధానముగానే ఉండినట్లుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. యెషయా గ్రంథము 55:3లో కూడా చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు అంటున్నాడు.
చెవియొగ్గి నా ఎదుకు రండి అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళ నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు కదా. కాబట్టి చెవియొగ్గి ఆయన మాటలు విని ఆయన ఎదుకు వచ్చినప్పుడు మనం బ్రతుకుతాము. ఈ బ్రతుకు కాలమే కాదు, మరణాంతరము కూడా బ్రతికే దీవెన మనకు ఇస్తాడు. ఆయన ఎద్దకు వచ్చినప్పుడు మనము బ్రతుకుతాము అంటున్నాడు ఇక్కడ. నా ఎద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకి చూపిన శాశ్వత కృపను మీకు చూపేదను అంటున్నాడు. మీతో నిత్య నిబంధన చేసేదను అంటున్నాడు. ఆయన మాట వినినప్పుడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో మనకి నిత్య నిబంధన ఏర్పరిచి ఆయనతో సదాకాలము జీవించే కృప కూడా మనకి అనుగ్రహించి, శాశ్వతమైన కృప, దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృప ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారినే శాశ్వత కృపగా ఆయనకు అనుగ్రహించారు దేవుడు. ఆయన వంశములో నుండి శాశ్వత కృపగా మనకి యేసుక్రీస్తు వారిని ఇచ్చారు. కాబట్టి దావీదుకి ఇచ్చిన శాశ్వత కృపను మీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి మనము దేవుని మాటలు విందాము, ఆయన్ని సంతోష పెడదాము, ఆయన ఇచ్చే కృపాక్షేమములు పొందుకుందాము. మనము కూడా శాశ్వత కాలము జీవించే కృప పొందుకుందాం. అట్టి కృప వినిచున్న బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నైనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. కుటుంబాలను ఆశీర్వదించమని, యవన బిడ్డలను మీరు పట్టుకొని మీ రక్షణలో ఆనందింపచేసి మీ కృప కొరకు వాడుకున్నాను. యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.